సికింద్రాబాద్ లో పోలీసుల కాల్పుల ఘటనలు మరొక ముందే నగరంలో మరో చోట పోలీస్ కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. దీంతో తప్పించుకున్న ప్రయత్నంలో పోలీస్ డకాయి టీం కాల్పులు జరిపింది. పోలీసుల కాల్పులో 2 గాయాలు కాగా మరో 2 దుండగులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. ఉషా, ఇటీవల కాలంలో కాల్పుల కలకలం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలంగాణలో హైదరాబాద్లో దొంగల బీభత్సం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. తాజాగా చూసుకున్నట్టయితే ఈ తెల్లవారుజామున 4 దొంగలు ఏదైతే సికింద్రాబాద్ సమీపంలోని ఛాయ్ ఏదైతే నాంపల్లి సమీపంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఛాయ్ బండి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి 4 అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు గుర్తించి వారిని పట్టుకునే క్రమంలో వాళ్ళు తిరగబడ్డారు. పోలీసుల మీద గొడ్డలితో కొంతమంది అలాగే రాళ్లతో కొంతమంది దాడి చేయగా పోలీసుల మీద వెంటనే పోలీసులు గాల్లోకి కాల్పులు చేశారు. వారిలో 4 దొంగలు ఎవరైతే ఉన్నారో వారిలో 2 పారిపోవడం జరిగింది. మరో 2లో ఒకరికి కాళ్లపైకి బుల్లెట్తో దాడులు చేయగా పోలీసులు ఒకరికి గాయమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తిని అయితే ఉస్మానియా హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే అతని పరిస్థితి కూడా నిలకడగా ఉందనేసే పోలీసులు వైద్యులు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఇటీవల చూసుకున్నట్టయితే సికింద్రాబాద్, సైబరాబాద్ అలాగే పెద్దాంబర్పేట దగ్గర ఉన్నటువంటి ఓఆర్ఆర్ మొత్తం దగ్గర కూడా పోలీసులు ఇటీవల దొంగల బీభత్సం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డెకాయ్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. డెకాయ్ ఆపరేషన్లో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పోలీసులు అనుమానాస్పదంగా ఉన్నటువంటి దొంగలు ఎవరెవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి వెనకాల ఉన్నటువంటి అంతర్రాష్ట్ర ముఠా ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించి దొంగల నుంచి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలన్న కోణంలోనే పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం కూడా సంయుక్తంగా అయితే ఈ ఆపరేషన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో మంగార్ బస్తీ ఏదైతే నాంపల్లి సమీపంలో ఉన్నటువంటి మంగార్ బస్తీకి సంబంధించినటువంటి 2గా గుర్తించారు పోలీసులు. వీరిని అదుపులోకి తీసుకొని మరింత సమాచారం వీరి వద్ద నుంచి సేకరించే పనులు అయితే నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటీవల ఏదైతే దొంగలు మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కావచ్చు అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు ఎవరూ లేని ఇళ్లనే కన్నం వేయడము, ఎవరైతే తిరగబడతారో వారి మీద విచక్షణారహితంగా దాడులు చేసి అక్కడ చంపడము ఇలాంటి నేరాలకి ఒడిగడుతున్నారు. వీరందరినీ కూడా మరి కొద్ది కాలంగా పోలీసులకి ఇటీవల అనేక కేసులు ఇవి నమోదవడంతో వీరి మీద ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేశారు. తాజాగా చూసుకున్నట్టయితే వీరు ఏదైతే ఈ 4 వ్యక్తులు కూడా చోరీలకు పాల్పడడం, రాత్రిళ్ళు చోరీలు చేయడం, తెల్లవారుజామున రైళ్లలో పారిపోవడం, వాళ్ళ సమీప ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా ఈ సరిహద్దుల్లోనే వీరందరూ కూడా చోరీలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులకు అందినటువంటి సమాచారంతో ఈ డెకాయ్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. తాజాగా చూసుకున్నట్టయితే విచక్షణారహితంగా పోలీసుల మీద ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలు దాడులు చేయడం వల్లే వీళ్ళు గాల్లోకి కాల్పులు చేశారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు అయితే ఈ 2 కాళ్ల మీద ఏదైతే పారిపోయేటటువంటి 2 దొంగలు ఎవరైతే ఉన్నారో వారి మీద కాల్పులు చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.